ఇటీవల జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో గిరిజన యువతీ యువకులకు నైపుణ్య శిక్షణ పేరుతో ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు అని, నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం. ఆ ఒప్పందం విలువ ఎంత అన్నది ఇంకా తెలియదు. బట్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ కంపెనీకి సంబంధించి వేరే రాష్ట్రాలు బ్లాక్ లిస్ట్‌లో ఉంచాయి అని చెప్పి ఈరోజు పత్రికల్లో ఒక కథనం. అక్కడ నిషేధం, ఇక్కడ ఆహ్వానం. మరో దొంగ కంపెనీకి బాబు సర్కార్ రెడ్ కార్పెట్ అని చెప్పి ఒక కథనం కనిపించగానే ఏ కంపెనీ అని చూసా. ఎవరు వాళ్ళు ఏంటి అని. టక్కనే డేటా ప్రో అని కనిపించింది. జస్ట్ నాకు ఒక చిన్న స్మైల్ అనిపించింది. ఎందుకంటే ఈ డేటా ప్రో అనేది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్ అని నేను ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు అమీర్పేటలో ఒక ఇన్స్టిట్యూట్ అండ్ ఎస్ఆర్ నగర్లో కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది. ఆ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి బల్కంపేట వెళ్ళే దారి కనెక్ట్ అయ్యే దగ్గర ఈ డేటా ప్రో ఉండే. మా ఆఫీస్ నాది లెఫ్ట్ సైడ్ ఉండే, వీళ్ళది రైట్ సైడ్ ఉండే డేటా ప్రో. సో ఇదే డేటా ప్రో ట్రైనింగ్, నైపుణ్య శిక్షణ అని చెప్పి ఇచ్చేవాళ్ళు. ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్ నుంచి స్ట్రైట్ లోపలికి బల్కంపేటకి వెళ్ళే దారిలో రైట్ సైడే ఉండే డేటా ప్రో, లెఫ్ట్ సైడ్ నాది ఉండే. ఈ డేటా ప్రోనేనా వీళ్ళు తీసుకున్నది అని తర్వాత అనిపించింది. మొత్తం మీద ఏమంటారు, అప్పుడే వాళ్ళకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి కాంట్రాక్ట్లు వస్తాయి వాళ్ళకు అని చెప్పి అప్పుడే చర్చ జరుగుతుండేలేండి. అది వేరే విషయం. అయితే పోనీయండి, ఎవరైనా ఎదిగితే సంతోషమే. బట్ ఇక్కడ ఈ డేటా ప్రో అనే కంపెనీ మీద పక్క కొన్ని రాష్ట్రాలు నిషేధం విధించి దీన్ని బ్లాక్ లిస్ట్లో ఉంచాలని కేంద్రానికి లేఖలు కూడా రాశారు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయని చెప్పి ఎఫ్ఐఆర్లను కానీ ప్రింట్ చేసుకుంటూ ఆ కథనంలో ఉంది. జమ్మూ కాశ్మీర్లో అంట నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కానీ పెట్టిస్తామని చెప్పి 30 కోట్ల ఒక ప్రాజెక్టు వీళ్ళు అక్కడ ప్రభుత్వం నుంచి పొందారట. నైపుణ్యము అని చెప్పి మొదటి విడతగా 7 కోట్లు తీసుకొని రెండో విడత డబ్బులు రిలీజ్ చేయాలి అంటే ఇంకా ఉద్యోగాలు వచ్చినట్లు ఆఫర్ లెటర్లు చూపించాలి. అందుకని చెప్పి వీళ్ళు ఏం చేశారంట, 139 మందికి ఉద్యోగాలు ఇచ్చాము, వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు అని చెప్పి ప్రభుత్వానికి సమర్పించారట. తీరా చూస్తే ఆ 136 మందిలో 89 మంది అసలు అభ్యర్థులే లేరట. మీరు ఉద్యోగాల కథ పక్కన పెట్టండి, అభ్యర్థులే ఫేకట. ఏదో పేరు బ్యాంక్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకున్నారు. సో దీని మీద ఆ రాష్ట్రం ఏసీబీ కేసు పెట్టిందట 2021లో. ఆ తర్వాత వీళ్లకు 3 కోట్ల రూపాయలు ఫైన్ వేశారట. అండ్ కేంద్రానికి లేఖ రాశారట. దాని మీద అంటే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్లో పెట్టడమే కాకుండా కేంద్రానికి కూడా లేఖ రాశారట, వాళ్ళ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా నిలిపేయండి అని చెప్పి. సో అటువంటి దొంగ కంపెనీతో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం కుదుర్చుకున్నారు. వీళ్ళ పార్టీకి కావాల్సిన మనుషులు అని చెబుతూ ఆ కథనం రాసుకుంటూ వచ్చారు. సో డేటా ప్రో అని చెప్పి ఓ చిన్న ఇండిపెండెంట్ హౌస్ లాంటి దాంట్లో ఉండే అక్కడ ఎస్ఆర్ నగర్లో. మరి ఇప్పుడు అక్కడ ఉందో లేదో తెలియదు. నేను ఈ మధ్య చాలా రోజులే దారి వెళ్ళక, ఉందో లేదో తెలియదు. అప్పుడు నాది లెఫ్ట్ సైడ్ ఉండే, దానికి ఎదురుగా బౌల్ చైనా ఉండే, దాని పక్కన రోడ్డుకి ఇటు సైడ్ డేటా ప్రో ఉండే. కానీ వాళ్ళతోనేనట చంద్రబాబు సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏ మాటకు ఆ మాట. కానీ పెద్ద పెద్ద నాయకులు లేకుంటే ఇంకేదైనా కుల బలము ఇక తప్పదులేండి. మనం ఈ మాట మాట్లాడుకోవాలంటే ఇబ్బందిగా ఉన్నా, బట్ నిజం. కుల బలము, ఏ కులం నేను స్పెసిఫిక్ ఒక కులం అంటలేను. ఆ కుల బలము లేకుంటే పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, వాళ్ళ అన్నదండలు ఇట్లాంటివి ఉంటేనే ఎవరైనా ఎదుగుతారేమో అబ్బా స్వామి, సీరియస్లీ.